హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అలీ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 31వ రోజులో ఉన్నాం. 31వ రోజు రెండు ఒత్తులు నేర్చుకోబోతున్నాం. ఈ రెండు ఒత్తులు ఏమిటి, వాటి యొక్క రూపాలేంటి, ఆ ఒత్తులతో ఏర్పడేటువంటి పదాలేంటి, వాటిని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. సో వీడియో ప్రారంభించే ముందు మీకు అందరికీ ఒక మనవి ఏంటంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా వీడియో చూసేటప్పుడు మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి కనీసం 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. సో పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే తెలుగు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా లైక్ చేసి మన వీడియో అనేది చూడండి. సో రైట్, వీడియో చూసిన తర్వాత లైక్ చేసినా పర్వాలేదు, కానీ మొత్తానికి అయితే లైక్ అయితే చేయండి. సో రైట్, మరి మొదలు పెట్టదాం ఈరోజు 31వ వీడియోను. సో రైట్, 31వ రోజు మనం ఇక్కడ ఒక అక్షరం వస్తుంది చూడండి. ఇది తెలుసు కదా పిల్లలు, ఏంటది? వెరీ గుడ్, మా. మరి ఈ మాకు ఉన్నటువంటి ఒత్తు రూపం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇది మా ఒత్తు. దీన్ని మాకు మా ఒత్తు ఇచ్చినప్పుడు మనం ఎలా చదువుతాము? మా అని చదువుతాం. ఇది మాకు మా ఒత్తు ఇచ్చినటువంటిది. మరి దీన్ని రాసేటప్పుడు చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఇలా రాసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా దీన్ని ఇలా తిప్పేసి ఇలా రాసుకుంటాం మా ఒత్తు అనేది. రైట్, మాకు మా ఒత్తు ఇచ్చేటప్పుడు ఇది మా. ఏ అక్షరానికైనా సరే మా ఒత్తు ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనం దీన్ని రాయాల్సి ఉంటుంది. కొంతమంది ఇలా రాస్తుంటారు, కొంతమంది ఇలా ఇస్తారు. సో ఇలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనకి ఎట్లా ఉందో దాన్ని రాయడానికి అలా రాయడానికే ప్రయత్నం చేయండి. ఇది మా. మరి దీన్ని ఇలా అని ఇలా తిప్పండి. రైట్, ఇక్కడ మనము ఇలా అనుకొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 0 చుట్టి మళ్ళీ ఇటు తిప్పి ఇక్కడ తీసుకొస్తాం. ఇది మా ఒత్తు అనమాట. కొద్దిగా మెలికలు తిరిగి ఉంటుంది. సో పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తుల్లో ఇదొకటి. మనం మొత్తం ఒత్తులు అయిపోయిన తర్వాత పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తులు ఏంటి? తలకట్టు తీసేస్తే అది ఒత్తులుగా మారేటువంటి అక్షరాలు ఏంటి? అదే అక్షరం ఒత్తులుగా ఉండేటువంటి ఏంటి? 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు కూడా మనం ఈ ఇంకొక 3 రోజుల్లో ఈ ఒత్తులు అయిపోతాయి. అప్పుడు మనం రివిజన్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి ఇది మాకు మా ఒత్తిది. ఇప్పుడు మనం మాకు మా ఒత్తున్నప్పుడు ఆ అక్షరం మా ఒత్తు లేనటువంటి అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాం, మా ఒత్తు ఉన్నటువంటి అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మొదట ఆ మా ల, అమల అని వచ్చింది కదా. ఆ మా ల, అమల. ఇక్కడ ఆ మాకు మా ఒత్తు ఇచ్చాం, అమ్మ, అమ్మ, అమల, అమ్మ. రైట్ పిల్లలు, ఇప్పుడు మనం మిగిలిన పదాలు కూడా ఒకసారి ఒత్తు లేనటువంటి పదాలకి ఒత్తు ఉన్నటువంటి పదాలకి తేడా అనేది చూద్దాం. రైట్, క మ ల, కమల, కమ్మలు, కమ్మలు. నే మ లి, నెమలి, నెమ్మది. రమ, రమ్మని. జమ, అంజమ్మ. కోమలం, కొమ్మలు. తమరు, సీతమ్మ. రైట్, ఎడమ వైపు ఉన్నటువంటివన్నీ కూడా మీకు మావత్తు లేనటువంటి పదాలు, కుడివైపు ఉన్నటువంటివన్నీ కూడా మావత్తు ఉన్నటువంటి పదాలు. సో మావత్తు లేనప్పుడు సరళంగా పలుకుతున్నాం. అమల, కమల, నెమలి, రమ, జమ, కోమలం, తమరు. మావత్తు ఉన్నప్పుడు ఒత్తి పలుకుతుందాం. అమ్మ, కమ్మలు, నెమ్మది, రమ్మని, అంజమ్మ, కొమ్మలు, సీతమ్మ. రైట్, మరికొన్ని పదాలు ఇప్పుడు మనం చూద్దాం. అమ్మ, కొమ్మ, రెమ్మ, బొమ్మ, చెమ్మ, మైసమ్మ, బతుకమ్మ, సమ్మతి, కమ్మని, ఖమ్మం, రమ్మని, పొమ్మని, తెమ్మని, అమ్మకం, నమ్మకం, నిమ్మకాయ. సో ఇవన్నీ మాకు మావుతున్నటువంటి పదాలు, కాకపోతే వీటికి గుణింతాలు లేవు. ఇప్పుడు గుణింతాలు ఉన్నటువంటి పదాలు చూద్దాం. అమ్మాయి, నమ్మాలి, అమ్మాలి, ముమ్మారు, గుమ్మి, జమ్మి, కమ్మీలు, కొమ్ములు.
అమ్ములు, తుమ్ములు, అమ్ముకొను, కుమ్ముట, తుమ్మెద, బమ్మెర, అమ్మేయడం, అమ్మోరు. రైట్ పిల్లలు. సో ఇక్కడ మనకి ఎడమ వైపు ఉన్నటువంటి కూడా ఏంటివి మాకు మావుతున్నవి, కాకపోతే గుణింతాలు లేవు. ఇటువైపు మాత్రం మాకు మావుతుంటుంది, వీటికి గుణింతాలు కూడా ఉంటాయి. ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ పుడి ఉంది, గుడి దీర్ఘం ఉంది, కొమ్ము ఉంది, ఇక్కడ ఎత్తం దీర్ఘం ఉంది, ఇక్కడ చూడండి ఒత్తం దీర్ఘం. ఓ అమ్మోరు. రైట్, ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సో రైట్, మరి ఇంకొక అక్షరం ఉంటుంది కదా, ఆ ఒత్తు బా. ఇక్కడ ఏంటంటే ఈ బాకి ఒత్తు రూపం ఎటువంటి మార్పు ఉండదు. అక్షరం ఏ విధంగా ఉంటుందో బా కూడా అదే విధంగా ఉంటుంది. కొద్దిగా పొడిగిస్తూ ఉంటారు మనం రాసేటప్పుడు, కానీ పుస్తకంలో మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. రైట్, బాగా వచ్చేస్తే బా అని చదువుతాం. రైట్, చూడండి ఇక్కడ మనకు శబరి, కొబ్బరి, శబరి, కొబ్బరి. దబ దబ, దబ్బనం, గూబ, గుబ్బకాయ, గుదిబండ, దిబ్బ, డబ డబ, డబ్బ, బరబర, రబ్బరు, సంబరం, సబ్బండం. ఇక్కడ చూడండి ఎడమ వైపు ఉన్నటువంటి కూడా బావుతు లేనటువంటి పదాలు సరళంగా పలుకుతాం. శబరి, దబదబ, గూబ, గుదిబండ, డబడబ, బరబర, సంబరం. మరి కుడివైపు ఉన్నవన్నీ కూడా ఒత్తు ఇచ్చినటువంటి పదాలు బాగా బాగుతుంది కాబట్టి కొబ్బరి, దబ్బనం, దుబ్బకాయ, దిబ్బ, డబ్బ, రబ్బరు, సబ్బండం. సో ఇవి బాగా బాగుతున్నటువంటి పదాలు. మరికొన్ని పదాలు మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? రైట్, చూడండి అబ్బా, దెబ్బ, దిబ్బ, జబ్బ, బొబ్బ, కొబ్బరి, దబ్బనం, రుబ్బడం, పబ్బతి, నిబ్బరం, సుబ్బరం, సబ్బవరం, సబ్బండ, గుబ్బకాయ, ఉబ్బడం, రబ్బరు, అబ్బాయి, సిబ్బి, డిబ్బి, గబ్బిలం, బొబ్బిలి, గబ్బు, జబ్బు, మబ్బు, ఉబ్బు, సబ్బు, బెబ్బులి, రుబ్బురోలు, గొబ్బెమ్మ, ఎబ్బెట్టు, సుబ్బారావు. అబ్బో కదా. మరి ఇక్కడ ఎడమ వైపు ఉన్నటువంటివి కూడా బాగా బాగుతుంది కానీ గుణింతాలు లేవు. కుడివైపు ఉన్నటువంటి కూడా బాగా బాగుతూ ప్లస్ గుణింతం ఉంది. దీర్ఘం ఉంది, గుడి ఉంది, రైట్, కొమ్ము ఉంది. కొమ్ము పదాలు ఎక్కువగా వచ్చినాయి. ఇక్కడ ఎత్వము, ఇక్కడ ఒత్తం దీర్ఘం కూడా వచ్చాయి. సో ఇవి మీరు ఎలా పలకాలనేటువంటి విధానం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది బాగా బాగుతున్నటువంటి పదాలకి. సో రైట్ పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము, ఈ రెండు మా ఒత్తు బా ఒత్తు రెండు అక్షరాలు కూడా నేర్చుకున్నాం జరిగింది. ఆ ఒత్తు పదాలకు ఏ విధంగా చదవాలో తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ తెలుగు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలందరికీ చేరాలంటే మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, దీన్ని లైక్ చేయటం. లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.